ఆశలు హద్దులు దాటింది. అవకాశం కాస్త రారమ్మంటూ పిలిచింది. కాసుల కక్కుర్తి కాస్త ఎంతటి పేరుని తెచ్చుకున్నాడో అదే రీతిలో దెబ్బపడింది. భారీ మొత్తంను చేతులు మారుతున్న కథను కనిపెట్టమని సంతోషపడే సమయంలో వారిచ్చిన ఆఫర్ కాస్త అతని ఉద్యోగంపై వేటు పడింది. కోట్ల రూపాయల కథకు కాస్త 10 లక్షలతో సరిపెట్టుకుంటే నేరుగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాస్త ఆధారంగా మారి ముగ్గురు పోలీసుల భవితవ్యంపై మరక వేసింది. మంచితనంతో సైలెంట్ అధికారిగా పేరు తెచ్చుకొని ఎన్నో కేసులు ఛేదించిన ఆ అధికారి కాస్త ఇప్పుడు సస్పెండ్ కాగా తలాపాపం చేరి పిడికెడు అంటూ ఆయన వెంట మరో 2 కానిస్టేబుళ్లపై కూడా వేటు పడింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అయిన వై కేసరి ప్రసాద్ గత కొద్ది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. క్రైమ్ లో మంచి గ్రిప్ ను సాధించుకుని పలు కేసులను వెంటనే ఛేదించి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే ధనపు భాండాగారంగా బంగారు షాపులతో మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధి ఉండగా క్రైమ్ టీం అలర్ట్ గా ఉంటే పూర్తి సమాచారాన్ని సేకరించేవారు. వారికి గత కొద్ది రోజుల క్రితం కోట్ల రూపాయల డబ్బు, బంగారు ఆభరణాలు ఎటువంటి ట్యాక్స్ లేకుండా చేతులు మారుతున్నాయంటూ సమాచారం ఉండగా క్రైమ్ టీం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. వారు అనుకున్నట్టుగానే ఒక బంగారు ఆభరణాల వ్యాపారి డబ్బుతో పట్టుబట్టట్లు కూడా సమాచారం కాగా ఇక సమాచారాన్ని డిఐ ప్రసాద్ కు కానిస్టేబుల్ మహేష్ వెంకట్లు సమాచారం ఇచ్చారు. ఇదంతా హవాలా కిందకు వస్తుందని హవాలా డబ్బులుగా సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పచెప్తామంటూ పోలీసులు వారికి వివరించడంతో ఇక కేసులు ట్యాక్సులు వద్దంటూ డీల్ కు సిద్ధమైనట్లు సమాచారం. కొడితే ఏనుగు కుంభస్థలంపై గట్టిగానే కొట్టాలని డిసైడ్ అయిన క్రైమ్ టీం ఏకంగా ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా వారి సొత్తు మొత్తం వారికి అందాలంటే 10 లక్షలు కావాలని డీల్ చేశారు. డిఐ ప్రసాదరావు, కానిస్టేబుల్ మహేష్ వెంకట్లు డీల్ కుదరడంతో ఇక అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వలేనంటూ తెలపడంతో ప్రస్తుతానికి 6 లక్షల రూపాయలు తమ అకౌంట్ లో బదిలీ చేయాలంటూ డీల్ కుదుర్చుకున్నారు. దీంతో వారికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయగానే ఇక కొద్ది రోజులుగా మరలా మిగిలిన సొమ్ము మాట ప్రకారం చెల్లించకపోవడంతో వ్యాపారిపై ఒత్తిడి తెచ్చి త్వరగా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో వారి ఫోన్ కాల్స్ బెదిరింపులతో విసిగిపోయిన వ్యాపారి ఈ విషయాన్ని నేరుగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జరిగిందంతా చెప్పి ఆధారంగా ఉన్న బ్యాంక్ బదిలీ రిసిప్ట్ కూడా అందించడంతో ఇక తప్పు జరిగిందని నిర్ధారించుకున్న ఉన్నత అధికారులు వెంటనే ముగ్గురుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇన్నాళ్లు మంచి వ్యక్తిగా మహంకాళి పోలీస్ స్టేషన్ డిఐగా పోలీస్ సైట్ లో కనిపించిన ఫోటో కూడా సస్పెన్షన్ కు గురైన నిమిషాల్లోనే ఆ చోటును తొలగించగా డబ్బు ఆశ కాస్త వారిని వక్రమార్గం వైపు నడిపిస్తే పక్కా ఆధారాలతో నిరూపణ కావడంతో వారిపై ఉన్నతాధికారులు వేటు వేయగా చట్టం అందరికీ సమానమే అంటూ బిగ్ బాస్ లో నిర్ణయం తీసుకోవడం విశేషం. శనివారం ఆదివారం వస్తే హైడ్రాకు పండగే, కానీ వారి చర్యలకు నేడు బ్యాట్ని కానీ రివర్స్ గేమ్ ఆడడంతో అంతా అవాక్కయ్యారు. Did you all serve notice? Nobody has served notice. Then आके तोड़ना शुरू कर दिए. This is not done, sir. This was an illegal act by your end. नहीं, I'm telling you, the revenue authorities and the Hydra have a clarity on what Sir, is with due respect. సీఓ వచ్చి నచ్చ చెప్పారనా వినలేదు. అధికారులు మీకున్న అనుమతులు ఏమిటంటూ ఆరా తీశారు. ఎటువంటి అనుమతి లేవంటూ స్పష్టం చేశారు. మరి ఇదేంటి అంటే ఇది అదే అంటూ కోర్టు ఆర్డర్ తో వారిని తిప్పలు పెట్టారు. Nalas are all property of the state government. But this is not Nala, no? This is the Nala. They are saying, madam, they are saying. I am not the person to say this. నాలా పనులు సాగనివ్వరు, చేస్తే కోర్టులో తేల్చుకుందామంటూ తేల్చి చెప్పారు. భయంతో కాంట్రాక్టర్ పనులు ఆపేస్తే ఇదేంటి అంటూ వచ్చిన సీఈఓపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక లాభం లేదంటూ సీఈఓ కబురు పెట్టడంతో హైడ్రా కమిషనర్ నేరుగా రంగంలోకి దిగి కథకు ఫుల్ స్టాప్ పెట్టి పనులు ఆగేదిలే అంటూ స్పష్టం చేశారు. And it does not, this whatever creation is not very see, you interpret in your way. No. We interpret in our way. Okay, right. We'll go to the court tomorrow. We'll go to the court. Yeah, sure. But don't try to stop the restoration. గత కొద్ది రోజుల క్రితం పాట్నీ నాలను విస్తరిస్తూ కబ్జాకు గురైన స్థలం కట్టడాలు తొలగిస్తూ ఇక యుద్ధ ప్రతిపదగన పనులు చేసేలా సీఈఓ మధుకర్ నాయక్ ముందుకు సాగుతున్నారు. రిటర్నింగ్ వాల్ కట్టేందుకు కూడా నిన్నటి బోర్డు సమావేశంలో అనుమతులు తీసుకోగా ఇక అక్కడ ఉన్న ఒక స్కూల్ విషయంలో మాత్రం పునరాలోచనలో పడ్డారు. అయితే ఈ విషయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లడంతో మరోసారి స్పాట్కు వెళ్లి సాధ్య అసాధ్యాలను పరిశీలిద్దామంటూ హామీ ఇచ్చారు. ఈ తరుణంలో నేడు పర్యటనకు ఏర్పాటు చేయగా సీఈఓ మధుకర్ నాయక్ జరుగుతున్న పనులను పరిశీలించారు. అయితే కొందరు కోర్టుకు వెళ్ళగా కొందరు ఈ స్థలం మాదంటూ బోర్డులు పెట్టుకుని కోర్టు ఆర్డర్లు పెడితే మరికొందరు కోర్టు స్టే ఉందని పనులు చేయడానికి వీలు లేదంటూ చెప్పారు. పనులు చేయాలంటే ముందుగా తనకు నోటీసు ఇవ్వాలంటూ చెప్పడంతో అసలు మీకు ఉన్న బిల్డింగ్ అనుమతులు ఏమిటి, స్థలం ఎంత, వివరాలు ఇవ్వాలంటూ సీఈఓ సూచించగా అసలు అనుమతులు లేవంటూ స్థలం మాత్రం తమదేనంటూ తెలపడంతో సీఈఓ ఆలోచనలో పడ్డారు. పనులు జరిపిస్తామంటూ మీకు నోటీసులు ఇస్తామంటూ చెప్పడంతో ఇక కాసేపు సీఈఓ మధుకర్ నాయక్ వీడియోలు చిత్రీకరించే పనిలో వారి వాచ్మెన్లో నిమగ్నం కావడంతో అధికారులు వారి తీరుపై అసహనం వ్యక్తం చేయగా మాటా పెరిగే పరిస్థితి ఏర్పడింది. Nala is yours, not mine.
Nalas are all property of the state water. But this is not Nala, no? This is This the is Nala. not a notified They are saying, Nala. madam, they are saying. I am not the person to say And this. first of all, I'll it was say a one. rainwater Ma'am, I'll say one thing. Let's not argue and discuss on the street. ఈ తరుణంలో అప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సీఓ సమాచారం ఇవ్వడంతో ఇక నేరుగా తన బెటాలియన్తో రంగనాథ్ ఎంట్రీ ఇచ్చారు. తాను కూడా నోటీస్ చదవాలని, కోర్టు ఆర్డర్ను తాము గౌరవిస్తామని, కానీ నాలా పనుల విషయంలో ఎటువంటి మార్పు లేదని, నాలా పనులు ఎక్కడ ఆపేయమని చెప్పలేదంటూ వారు స్పష్టం చేశారు. We will 100% abide by the High Court order. Yeah, please. We'll abide by the High Court order, and the court has clearly mentioned in that order itself, nothing stops, the agencies from proceeding ahead with, the construction of the Nala or restoring the Nala, restoration of the Nala. That is it. Okay, but initial restoration. ఇక సీఓ మధుకర్ నాయక్ తో కలిసి కంటోన్మెంట్ లో కమిషనర్ రంగనాథ్ పర్యటన చేశారు. జూబ్లీ బస్టాండ్ వద్ద నాలా పరిస్థితులను కమిషనర్ కు చూపించగా, నాలా విస్తీర్ణం ఎంతవరకు లోతుగా ఉంటుంది, ఇక్కడ అక్కడ ఉన్న వెడల్పు ఎంత అన్న వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. నాలా క్లియర్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్న విషయాలను హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ను అడిగి తెలుసుకోగా, ఇంజనీర్ జిష్ణు, దినేష్ లు నాలా విస్తీర్ణాన్ని కమిషనర్ కు వివరించారు. త్వరలో పని పెట్టుకుందామంటూ కమిషనర్ తిరుగు ప్రయాణం కాగా, ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు సారథ్యంలో పునర్జీవం పొందిన భారీ జెట్లను శంకర్రాజు చూపించగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. పర్యటనలో సీసీపీ ఫణికుమార్, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ తో పాటు ఇంజనీర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. హైడ్రా తన పనితనంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదంటూ స్పష్టంగా ఉండగా, స్కూల్ విషయంలో మాత్రం కాస్త వెసులుబాటు కల్పిస్తూ వారికి అవకాశం ఇవ్వగా, ఇక కోర్టు ఆర్డర్తో కేవలం నాలా పనులు మాత్రం యథాతథంగా సాగుతాయంటూ స్పష్టంగా ఉండగా, ఇక త్వరలోనే కంటోన్మెంట్ లో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారులు పోటీ పడ్డారు, నేతలు కష్టపడ్డారు. కొందరు నేతలు సరైనంటూ జోడి కట్టి కష్టపడితే మరికొందరు శివాసనంతో సందడి చేశారు. సీఓ, జాయింట్ సీఓ పోటీపడి విజయవంతంగా ఆసనాలతో అదరగొట్టేస్తే, లాఫింగ్ తో తనకు ఇది బాగా వచ్చంటూ నామినేటెడ్ సభ్యులు మరో సరికొత్త రికార్డును అందుకున్నారు. జంపన్న వజ్రాసనంతో సరిపెడితే, ముప్పిడి గోపాల్ భుజంగాసనంతో సందడి చేయగా, కోచ్ గా ఉన్న నర్సింగ్రావు శివాసనంతో అందరిని మైమపీచేస్తే, మనకెందుకు వచ్చింది గొడవ అంటూ కొందరు చూస్తూ ఉండిపోతే, మరికొందరు వాకింగ్ తో సరిపెట్టేస్తే, మొత్తానికి ఎంతమంది వస్తారో అంటూ టెన్షన్ పడ్డ అధికారులు చేసిన ఏర్పాట్లకు తగ్గట్టుగా వచ్చి విజయం అందించారు. కంటోన్మెంట్ పికెట్ పార్క్, ప్రస్తుత అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ లో అంతర్జాతీయ యోగా డే వేడుకలు అట్టహాసంగా సాగాయి. సీఓ మధుకర్ నాయక్ ఇచ్చిన పిలుపుతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు, సిబ్బంది, కంటోన్మెంట్ ప్రజానికం, నేతలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. భారీ స్క్రీన్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సాగుతున్న వేడుకలను చూస్తూ భారతీయ యోగా శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శానిటరీ సూపరింటెండెంట్ ఆకుల మహేందర్ వ్యక్తగా మారి అందరికీ సూచనలు అందించగా, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ఏర్పాట్లు చేయగా, వివిధ శాఖల సూపరింటెండెంట్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందు వరుసలో సీఓ మధుకర్ నాయక్, డిఓ దినేష్, జాయింట్ సీఓ పల్లవి విజయవంశీ, నామినేటెడ్ సభ్యులు బానక నర్మదా మల్లికార్జున్, ప్రొబేషనరీ ఆఫీసర్స్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగన్న, మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్, వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, సీసీపీ ఉమాశంకర్, ఫణికుమార్ల యోగాసనాలకు సిద్ధం కాగా, వెనుక వరుసలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్, కంటోన్మెంట్ చెల్మా బోర్డు మాజీ సభ్యురాలు నల్లి వెంకట్రావు కూడా పోటీ పడగా, యోగా శిక్షకుల సారథ్యంలో పలు రకాల ఆసనాలతో యోగా నిర్వహించారు. నేతలు కాస్త ఇబ్బంది పడుతూ ఇక చేసేమీ లేక కొందరు నిల్చొని వీక్షించగా, కొందరు పోటీ పడుతూ ఆసనాలు చేయగా, సీఓ, జాయింట్ సీఓ, నామినేటెడ్ సభ్యురాలు పోటీ పడుతూ ఆసనాలు వేస్తూ మేమెక్కడా తగ్గేదేలే అంటూ తెలియజేశారు. ఇక యోగాసనాలను 7 గంటలకు ముగించేగా మొక్కలు నాటే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. వచ్చిన నేతలకు అవకాశం ఇస్తూ అంతా కలిసి మొక్కలు నాటే అనంతరం గ్రూప్ ఫోటోతో కార్యక్రమం ముగించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పరశురాం, టోపీ శంకర్, బానుక మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్, నాగభూషణ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. యోగాసనాలు అంటే సాధారణంగా చాలా కష్టమైంది. ఎందుకంటే రోజు చేసేవారికి అది వారి ఆరోగ్యానికి సీక్రెట్ అయితే, కొత్తగా చేసేవారికి ఏది కాస్త తేడా వచ్చినా ఇక ఆసుపత్రికి పరిగెత్తాల్సిందే. కాగా ఇక శిక్షకుల దగ్గరుండి పలు సందర్భాల్లో రాకపోతే మరలా చేయవద్దంటూ సూచనలు అందిస్తూనే రోజు పాటిస్తే ఆరోగ్యం మీ సొంతమంటూ తెలియజేయడం విశేషం. ఏదో 5 నిమిషాలు అలా ఆసనం వేసి వెళ్దామంటూ వచ్చారు. పిలిచారు కదా అని అతిథిగా వస్తే 2 నిమిషాల స్పీచ్ అంటూ పట్టుబడడంతో అది కాస్త 6 నిమిషాలకు చేరింది. అంతటితో ముగిసింది అనుకుంటే ఆ మహిళా కార్పొరేటర్కు ఉన్న ఫాలోయింగ్, కాలనీ వాసుల ముచ్చట్లు, ఆమె చేస్తున్న అభివృద్ధి, చేయబోయే పనులు వింటూ ఇక నేను చాలా బిజీ అంటూ పరుగులు పెట్టే నేత కాస్త 2.5 గంటల పాటు కాలు కదపకుండా వారితో ముచ్చటిస్తూ ఉండిపోయారు. యోగా వేడుకల్లో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ దంపతులు చేస్తున్న ఏర్పాట్లు చూసి సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, లీడర్ల కార్యక్రమాలకి దూరం అనే చోట ఆమె వెంట నిలిచిన బలం చూసి వహ్వా కొంతం దీపిక అంటూ అభినందించారు. హైదరాబాద్ రిక్షా
కడుపులో ఉన్న పట్టది నిద్ర గడుకు నీళ్ళలో గురుకలు ఉన్న అంటది ఆ పాట. కంటోన్మెంట్ మోర్డా డివిజన్ లోని టీచర్స్ కాలనీ పార్క్ లో అంతర్జాతీయ యోగా డే వేడుకలను కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ దంపతులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ ను ఆహ్వానించగా కాస్త ఆలస్యంగా త్వరగా వెళ్లాలంటూ ఆయన పరుగులు పెడుతూ వచ్చి కార్యక్రమంలో దీపిక ఆహ్వానంతో కలిసి పాల్గొన్నారు. ఇక యోగా శిక్షకులుగా మహిళలు పలు ఆసనాలు అందరి చేత చేయించగా కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. పలు ఆసనాలను ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి పోటీ పడుతూ దీపిక ఆసనాలు వేయగా ఇక కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వంశతిలక్, బీజేపీ నాయకులు పిట్ల నగేష్, టోపీ శంకర్ తో పాటు పలువురు వేడుకల్లో పాల్గొనగా డివిజన్ బీజేపీ నేతలు కార్యక్రమం విజయవంతంలో ముఖ్య పాత్ర వహించారు. ఇక పలు ఆసనాలతో సందడి చేసిన అనంతరం ఎంపీ ఈటెల్ను సన్మానించి కార్యక్రమం ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత వెళ్లాలంటూ దీపిక పట్టుపడ్డారు. ఇక సరేనంటూ ఈటెల యోగా డే విశిష్టతను తెలుపుతూ అందరిని ఉత్తేజపరిచేలా స్పీచ్ అందించగా ఇక అనంతరం మహిళలు పోటీ పడుతూ ఆయనతో ముచ్చటించడంతో పాటు విషయాలపై చర్చించారు. వెళ్లిపోతారు అనుకున్న ఈటెల కాస్త ఇంకా కార్పొరేటర్ పనితనంతో పాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి, జరగవలసిన అభివృద్ధి పలు విషయాలపై ఆయనతో చర్చించడంతో పాటు వారందించిన అల్పాహారం సేవించి ఇక వారి మాటలతో వారితో ముచ్చటిస్తూ మిగతా కార్యక్రమాలకు స్వస్తి పలికి 2 గంటల పాటు వారితో ముచ్చటిస్తూ ఇక మీకు నేను మా కార్పొరేటర్ ఉన్నారన్న భరోసాను అందించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జిత్తు, ప్రశాంత్, గణేష్, నర్సింగ్, రాహుల్ యాదవ్, నరేందర్, బలరాం, రాహుల్, విశాల్, వీరయ్య, హరి, భాగ్య, సంగీతతో పాటు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ పెద్ద మనుషులంతా ఇప్పటికీ కాలపరిపోయింది కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు, నమస్కారం. పార్క్ లో కార్యక్రమం ముగిసిన అనంతరం పక్కనే ఉన్న పార్క్ లో వారు చేస్తున్న అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేయగా కార్పొరేటర్ దీపిక బౌలర్ గా మారి బౌలింగ్ చేస్తూ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ ఈటెల రాజేందర్ సందడి చేశారు. మోదీ గ్యారంటీ, ఈటెల షూరిటీ నినాదంతో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కాషాయమయంగా తీర్చిదిద్దారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన విజయోత్సవం, ఎంపీ ఈటెల రాజేందర్ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకు ఇంపీరియల్ గార్డెన్ ముస్తాబైంది. భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో అందరి దృష్టిని ఆకర్షించేలా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో నింపేశారు. ఎంపీ ఈటెల రాజేందర్ తనకు కల్పించిన అవకాశానికి గాను గురుభక్తిని చాటుకునేలా బానుక నర్మదా మల్లికార్జున్ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సంకల్ప సభ విజయవంతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో బిజీగా మారారు. నేతలకు ఫుల్ పబ్లిసిటీ. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలనకు, ఎంపిక ఈటెల రాజేందర్ సంవత్సర పాలనకు వేదికగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఇంపీరియల్ గార్డెన్ మారింది. ఆదివారం ఉదయం ఇంపీరియల్ గార్డెన్ లో సంకల్ప సభ అమృతకాలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్ర నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ సారథ్యంలో నిర్వహిస్తున్న సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నుండి సుమారు 10,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంపీరియల్ గార్డెన్ లో ఏర్పాట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఎంపీ ఈటెల రాజేందర్ ఇంపీరియల్ గార్డెన్ లో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ఇంపీరియల్ గార్డెన్ ఉండడంతో నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంపీరియల్ గార్డెన్ లో సమావేశం ప్రారంభం కానుంది. బీజేపీ ముఖ్య నాయకులతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నుండి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఇంపీరియల్ గార్డెన్ ప్రాంగణం నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. సమావేశానికి హాజరయ్యే భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుల దృష్టిని ఆకట్టుకునేలా పోటీ పడుతున్నారు. బోర్డు నామినేటెడ్ పదవిని బానుక నర్మదా మల్లికార్జున్ ఇప్పించడంలో ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన కృషి ఎంత చెప్పుకున్నా తక్కువే. తనకు అవకాశాన్ని కల్పించిన ఈటెల రాజేందర్ రుణం తీర్చుకునేలా బానుక నర్మదా మల్లికార్జున్ సైతం అడుగడుగున ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంపీరియల్ గార్డెన్ వద్ద మకాం వేశారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో ఎటు చూసినా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో బానుక, నర్మదా మల్లికార్జున్ దంపతులు జోరుగా ప్రచారంపై దృష్టి పెట్టారు. ఇంపీరియల్ గార్డెన్ వచ్చే పార్టీ పెద్దలతో పాటు 7 నియోజకవర్గాల ప్రజల దృష్టిని ఆకట్టుకునేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ ఈటల రాజేందర్కు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ గ్యారంటీ, ఈటల స్యూరిటీ నినాదంతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి బానుక, నర్మదా మల్లికార్జున్ దంపతులు ఫుల్ పబ్లిసిటీ చేశారు. ఇంపీరియల్ గార్డెన్ వద్ద బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్కి సైతం తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. సమావేశానికి హాజరయ్యే వారికి భోజన పర్యవేక్షణ బాధ్యతలను కూడా సదాకిషోర్ రెడ్డికి అప్పగించారు. ఎంపీ ఈటల రాజేందర్, సదాకిషోర్ రెడ్డిల మధ్య ఉన్న స్నేహబంధంతో మరింత చనువుగా కొనసాగుతూ ఏర్పాట్లలో సదాకిషోర్ రెడ్డి నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ బోర్డు బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతమంతా బీజేపీ జెండాలతో కాషాయమయంగా మారింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలకగా వారి ఆహ్వానం అందుకుంటూ బోనాల ఏర్పాట్లపై కాలినడకన ఆలయ పరిసరాల్లో పర్యటన చేపట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన ఏర్పాట్లతో పాటు బోనాల జాతరలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పనిచేయాలంటూ సూచనలు అందించారు. స్వచ్ఛందంగా దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ చేస్తున్న సేవలను అభినందించడంతో పాటు గతంలో ప్రభుత్వం హయాంలో బోనాల జాతర కోసం ప్రత్యేకంగా ఆలయాలకు చెక్కులను అందించేవారమని, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 10 లక్షలు కేటాయించేవారని అంటూ గుర్తుకు చేశారు. అధికారులతో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామంటూ ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో డీసీ డాకు నాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం, ఎంఆర్ఓ పాండు నాయక్, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, సిఐ పరశురాం, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, విజయచారి, ప్రకాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఏముండదమ్మా, ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ దేవాలయాలకు చెక్కులు ఇచ్చాం. వాళ్ళు కూడా చందాలు వసూలు చేయొద్దు, గవర్నమెంటే మీకు సహకారం చేస్తా అన్న ఉద్దేశంతో ఇచ్చిన. ఆ రోజుల్లో నేనేం చేసిన అంటే కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ శ్రీ హనుమాన్ దేవాలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం జరిగింది. 6 మందితో నూతన ధర్మకర్తల కమిటీ దేవాదాయ శాఖ నియమించింది. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అండాలు, ఈవో సత్యనారాయణ సమక్షంలో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పూర్తి చేశారు. ధర్మకర్తలుగా సాంబశివ, సంధ్యారాణి, కార్తీక్, రామకృష్ణ, శివానంద్ బద్రీలను నియమించారు. శనివారం లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో హాజరు కాకపోవడంతో చైర్మన్ ఎంపికను వాయిదా వేసుకున్నారు. సాంబశివను చైర్మన్ గా ఎంపిక చేసుకునేందుకు ధర్మకర్తలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమక్షంలో ఎన్నుకునేందుకు వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ ప్రతిపాదన మేరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం లక్ష్మీనగర్ ప్రాంతంలో నివసించే వారికి అత్యున్నత ప్రాధాన్యత కల్పిస్తూ ధర్మకర్తలకు అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా దుడ్డు సత్యనారాయణకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీనియర్ నాయకుడు చిరబెన బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులను బద్రీనాథ్ యాదవ్ అభినందించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి నూతనంగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులను సన్మానించారు. లక్ష్మీనగర్ బస్తీ నాయకులతో పాటు ఎల్ ఆనంద్, శత్రు, రోషన్లు సాంబశివతో కలిసి కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దేవాలయ అభివృద్ధి కొరకు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్గా ప్రసిద్ధిగాంచిన బోయినపల్లి కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు ప్రభుత్వ వీప్ వేము నరేందర్ను శనివారం కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 160 వరకు కూరగాయల మార్కెట్లు ఉన్నాయని, నామినేట్ పదవుల్లో కొనసాగుతున్న వైస్ చైర్మన్, కమిటీ సభ్యులకు ఎటువంటి వేతనం కూడా లభించడం లేదని వేము నరేందర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు నామినేటెడ్ హోదాలో కొనసాగుతున్న వారికి గౌరవ వేతనం అందేలా చూడాలని వేము నరేందర్కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్లు తెలిపారు. ఇప్పుడున్న దాంట్లో వెజిటబుల్ మార్కెట్స్ తెలంగాణలో 162 మార్కెట్స్ ఉన్నాయి. దాంట్లో వైస్ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ గౌరవ వేతనం ఇప్పటివరకు ఇవ్వడం జరగలేదు. కాబట్టి మేము ఒక వినతిపత్రం సమర్పించాం, నేను మరియు దేవుడన్న మా మెంబర్స్ కలిసి తెలంగాణలో బోయినపల్లి మార్కెట్ నుంచి.
ప్రభుత్వ విప్ సూచనల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు ఆనంద్ బాబు తెలిపారు. త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లలో కొనసాగుతున్న కమిటీ సభ్యులకు గౌరవ వేతనాలు కల్పించాలని కోరుతామని ఆనంద్ బాబు తెలిపారు. వేము నరేందర్ సైతం సానుకూలంగా స్పందించారని, తమ కొరకు కాకుండా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లలో నామినేట్ పదవుల్లో కొనసాగుతున్న వారికి ఎంతో కొంత మేలు జరిగేలా ప్రయత్నించడం జరుగుతుందని ఆనంద్ బాబు తెలిపారు. అలాగే ఒక 2-3 డేస్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ విషయమై ఒక వినతి పత్రం ఇవ్వమని వేము నరేందర్ రెడ్డి అన్న గారు చెప్పారు. ఆ నేత ఎందులో తగ్గేదిలే అంటూ పరుగులు తీస్తున్నారు. సహాయాలు, సమస్యలు, పరిష్కారాలు, సొంత సహాయాలు అంటూ డివిజన్ చెరువైన సంతోష్ యాదవ్ వస్తే చాలు పని జరుగుతుందన్న నమ్మకాన్ని డివిజన్ ప్రజానీకానికి కలిగిస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో సమస్యల పరిష్కారం బాధ్యత తనదంటూ వారితో సమావేశాలు నిర్వహించడంతో పాటు బోనాల పండుగ సమీపిస్తున్న వేళ మీ ప్రాంత ఆలయాల వద్ద సమస్యలు లేకుండా చూసే బాధ్యత తనదంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు బోండా డివిజన్లోని చీపురు బస్తీలో సంతోష్ యాదవ్ పర్యటన చేపట్టారు. స్థానికంగా ఉన్న సమస్యలను వారితో సమావేశమయ్యి తెలుసుకోవడంతో పాటు మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదంటూ వారికి హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా డ్రైనేజీతో పాటు ఆలయ అభివృద్ధిపై చర్చించి త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తారంటూ వారికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ కు ఉద్యమకారులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. నాడు జయశంకర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమంలో దూసుకుపోయిన ఉద్యమ నాయకులు, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పలు చోట్ల జయశంకర్ విగ్రహాలకు ఘనంగా పూలమాలతో నివాళులర్పించి జయశంకర్ అమరహే అంటూ నినాదాలు చేశారు. ఎంతో మంది ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని గజ్జల నగేష్ కొనియాడారు. జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ తిరుమలగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జయశంకర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పారిసాని శ్యామ్ కుమార్ తో పాటు ఉద్యమ నాయకులు సత్యనారాయణ గౌడ్, శివ యాదవ్, నిత్య, కరుణాకర్, రాజేందర్ తదితరులు జయశంకర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. నగరంలో పలు చోట్ల నిర్వహించిన జయశంకర్ వర్ధంతి కార్యక్రమంలో గజ్జల నగేష్ పాల్గొని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మహనీయుల కార్యక్రమాలు వచ్చాయంటే చాలు ముందు వరుసలో ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ దూసుకుపోతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని బోయిన్పల్లి జయనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కొరకు జయశంకర్ చేసిన పోరాట పటమును గుర్తు చేశారు. ఎంతో మంది మహనీయుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమని, అందులోనూ ప్రొఫెసర్ జయశంకర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో ఓం ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్, డాక్టర్ ఈరజ్ శ్రీనివాస్, ఇనేష్ గౌడ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. జయశంకర్ అమరహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. జయశంకర్ ను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కంటోన్మెంట్ 1వ వార్డు జైన్ నగర్ లో ఓం శ్రీ సాయిరాం ఆటో స్టాండ్ అసోసియేషన్ రెసిడెన్స్ ఆధ్వర్యంలో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఉద్యమకారులకు జయశంకర్ స్ఫూర్తిగా నిలిచారని మహేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కొరకు జయశంకర్ చేసిన పోరాట పటిమ ఎంతో మందికి ఆదర్శమని ఆయన అన్నారు. కార్యక్రమంలో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు నరసింహారావు, మైనార్టీ అధ్యక్షుడు ఆసిం ఖాన్, శ్రీనివాస్, ఓం ప్రకాష్ యాదవ్, మధు, శ్రీధర్, నాగేందర్, మోహన్లతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లి జయనగర్ లో పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం కొరకు జయశంకర్ చేసిన కృషి ఎంత చెప్పుకున్నా తక్కువేనని సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ అన్నారు. తన టీం సభ్యులతో కలిసి జయనగర్ లో జయశంకర్ విగ్రహానికి ఘనంగా పూలమాలతో నివాళులర్పించారు. జయశంకర్ అమరహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముప్పిడి మధుకర్, ఓం ప్రకాష్ యాదవ్, అరుణ్, అశోక్, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పికెట్ లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయ నూతన దేవాలయ కమిటీ సభ్యులను ముప్పిడి మధుకర్ తన టీం సభ్యులతో కలిసి సన్మానించారు. నూతనంగా ధర్మకర్తలుగా బాధ్యత చేపట్టిన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలను ముప్పిడి మధుకర్ తెలియజేశారు. దేవాలయ అభివృద్ధి కొరకు కష్టపడి పనిచేయాలన్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చూపిన మార్గంలో నడుస్తూ మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నాయకురాలు చిరబోయిన వైష్ణవి స్పీడ్ పెంచారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూతనిచ్చేలా నోట్బుక్స్ ను అందజేస్తూ తన సహాయ సహకారాలు అందిస్తూ సేవాభావంతో చిరబోయిన వైష్ణవి ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం ఎస్టీఎఫ్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసి అతి తక్కువ సమయంలోనే కంటోన్మెంట్ ప్రజలకు చేరువయ్యారు. అదే బాటలో చిరబోయిన వైష్ణవి నడుస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వైష్ణవి ఫోటోలతో ఏర్పాటు చేసిన నోట్బుక్స్ లను అందజేస్తున్నారు. శనివారం మోండా డివిజన్లోని కుమ్మరిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చిరబోయిన వైష్ణవి నిర్వహించారు. కార్యక్రమంలో మోండా డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్డి నగేష్ యాదవ్, సీనియర్ నాయకులు నాగినేని సరిత, ముప్పిడి మధుకర్, మహేష్, కిరణ్, చరణ్, బొట్టురాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ పికెట్ పార్క్ తో పాటు బోయిన్పల్లిలో పలు చోట్ల జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో అధికారుల సారథ్యంలో జరిగిన వేడుకల్లో జంపన్న పాల్గొనగా జంపన్న రాకపై పలువురు అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. బోయిన్పల్లిలోని ప్లే గ్రౌండ్ తో పాటు పలు చోట్ల వేడుకల్లో పాల్గొన్న అనంతరం నేరుగా బోర్డు సారథ్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు యోగాను ప్రత్యేకంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. పికెట్ పార్క్ లో యోగా కార్యక్రమంలో పలు ఆసనాలు వేయడంతో పాటు ఆసనాలు పూర్తయిన అనంతరం అధికారుల ఆహ్వానం మేరకు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బోయిన్పల్లిలో పలు చోట్ల వేడుకల్లో పాల్గొని యోగా శిక్షణ ఇస్తున్న పలువురిని అభినందించారు. బోయిన్పల్లిలో జరిగిన యోగా వేడుకల్లో కోచ్ సాయిబాబా, రిటైర్డ్ డీఎస్పీ లింగం, కిరణ్, శ్రీనివాస్, కరణ్, శివానంద్, భోపాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. యోగాసనాలతో కలిగే లాభాలను తెలియజేస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ టిఎన్ వంశతిలక్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మోండా డివిజన్ లో ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో టిఎన్ వంశతిలక్ పాల్గొన్నారు. మారేడుపల్లిలో పార్కులో నిర్వహించిన యోగా డే వేడుకల్లో ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి ఆసనాలు వేస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో నిర్వహించిన సమావేశంలో కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ తో కలిసి టిఎన్ వంశతిలక్ పాల్గొన్నారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఆసక్తిగా కొనసాగింది. వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ ను ఎంపీ ఈటెల రాజేందర్, కార్పొరేటర్ కొంత దీప్ నరేష్, బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్లు నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో యోగాసనాలు వేయిస్తూ యోగాసనాలతో కలిగే లాభాలను తెలియజేశారు. రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్లో శనివారం యోగా డే వేడుకలతో పాటు ప్రపంచ మ్యూజిక్ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రంధీర్ రెడ్డి విద్యార్థులకు యోగాతో కలిగే లాభాలను తెలియజేశారు. ప్రతిరోజు యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండడంతో పాటు ప్రశాంతతకు మారుపేరుగా ఉంటారని రంధీర్ రెడ్డి తెలియజేశారు. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ హాజరయ్యారు. పిఎల్ శ్రీనివాస్ వ్యవస్థాపకులు, వైస్ చైర్మన్ మరియు కరెస్పాండెంట్, అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్జీఆర్ సిద్ధాంతి గ్రూప్ కళాశాలల తరఫున హాజరయ్యారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగా ఆసనాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి శ్రీ వేణుగోపాల్ రెడ్డి యోగా ఆసనాలు ప్రదర్శించడమే కాకుండా పిల్లలకు ఆసనాలు వేసి చూపించి వారితో కలిసి యోగాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా మనస్సు మరియు శరీర సమతుల్యతపై ప్రాధాన్యతను చాటి చెప్పారు. షుగర్ బోర్డు కార్యక్రమానికి బోయినపల్లిలోని పల్లవి స్కూల్లో ప్రారంభించారు. చిన్నతనం నుండి విద్యార్థులకు అధిక షుగర్ వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ షుగర్ బోర్డు కార్యక్రమాన్ని నిర్వహించారు. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల జరిగే అనార్థాలను తెలియజేశారు. ఆరోగ్యవంతులుగా ఉండాలంటే విటమిన్స్ తో కూడిన ఫ్రూట్స్, ఆకుకూరలపై అవగాహన కల్పించారు. అధిక చక్కెరతో పాటు జంక్ ఫుడ్ ద్వారా శరీరంలో జరిగే మార్పులపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ పాల్గొని షుగర్ బోర్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యవంతులుగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని బానుక నర్మద మల్లికార్జున్ సూచించారు. నేటి కాలంలో షుగర్ బారిన పడుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా షుగర్ బోర్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలల విద్యార్థులలో అవగాహన కల్పించేలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులను చైతన్యపరిచేలా ముందుకు సాగుతున్నారు.
బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఆదేశాలతో కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన బీజేపీ నాయకులు అంతర్జాతీయ యోగా డే వేడుకలు విజయవంతం చేసేందుకు కృషి చేశారు. 5వ వార్డు మహేంద్ర హిల్స్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించారు. యోగా గురువు యోగాసనాలు వేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగా చేయించారు. వార్డు బీజేపీ అధ్యక్షుడు సంతోష్ సారథ్యంలో బీజేపీ నాయకులు మహేంద్ర హిల్స్ లో నిర్వహించిన యోగా డేలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా డే వేడుకలలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని ఆర్కే యువసేన సభ్యులు తెలిపారు. యోగా గురువు సాయిబాబా సారథ్యంలో ఎంతో మంది యోగాను అభ్యసించడం జరుగుతుందని సంతోష్ అన్నారు. సతీష్, విజయ్, కోటేశ్వర్, నరేందర్, శశిల్తో పాటు పలువురు సంతోష్ వెంట మహేంద్ర హిల్స్ లో పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకులతో ఉన్న పరిచయాలు సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ కు కలిసి వచ్చాయి. మంత్రుల దృష్టిలో ఆ సీనియర్ నాయకుడు కనిపించాడంటే చాలు పేరు పెట్టి పలకరిస్తుండటంతో ముప్పిడి గోపాల్ ఆనందం అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ముప్పిడి గోపాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నాటి పరిచయాలతో మంత్రులు కలుస్తూ సన్మానాలతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల మంత్రివర్గంలో చోటు దక్కించుకుని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అల్లూరు లక్ష్మణ్ కుమార్ ను సెక్రటరియట్ లో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నరేష్, రవికుమార్, హనుమంతరావు, వేణుగోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ నాయకులంతా నేడు యోగాసనాలతో ఆకట్టుకున్నారు. యోగా గురువుల సలహాలు, సూచనలు పాటిస్తూ యోగాసనాలు వేస్తూ ప్రశాంతతకు మారుపేరుగా నిలిచారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో యోగా గురువు పారిజాతం సారథ్యంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు శనివారం ఉదయం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. యోగా అనేది ప్రతి ఒక్కరిలో ప్రతిరోజు భాగస్వామ్యం కావాలని బౌద్ధనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ సూచించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిలుస్తారని కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రవిప్రసాద్ గౌడ్, నాగేశ్వర్ రెడ్డి, కనకట్ల హరి, దత్తు, కొమరయ్య, సారథి, అజయ్, సంపత్, సత్యనారాయణ, సుబ్బారావు, సురేష్, శ్రీధర్, శ్రీను, సాయి, అశోక్, పద్మారావు, రాజు, వెంకటేష్, లక్ష్మణ్, సుధీర్, ఉమాపతి, పాషాలతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నాయకులంతా యోగాసనాలతో అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పికెట్ పార్కులో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో పెద్ద సంఖ్యలో నాయకులు తరలివచ్చి యోగాసనాలు వేస్తూ ఆకట్టుకున్నారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో కలిసి యోగాసనాలు వేసేందుకు నాయకులు పోటీ పడ్డారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ తన టీం సభ్యులతో కలిసి కంటోన్మెంట్ పార్కులో నిర్వహించిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండే కంటోన్మెంట్ పార్కులో యోగా డే వేడుకలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా డే వేడుకలను విజయవంతం చేశారు. సుబ్బారెడ్డి, అభిరాజ్, ముఖేష్, రవి, రాజుతో పాటు జయప్రకాష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కంద్రేష్ బొడిబొడి నడకల చిన్నారులతో కలిసి యోగాసనాలు చేస్తూ ఆకట్టుకున్నారు. చిన్నారులకు యోగాసనాలు వేయిస్తూ ఒక్కొక్క ఆసనం యొక్క విశిష్టతను వివరించారు. కిబోకేట్స్ ప్లే స్కూల్లో చిన్నారులు తెల్లటి దుస్తులు ధరించి ఉపాధ్యాయులు చేస్తున్న యోగాసనాలను ఆచరించారు. చిన్నతనం నుండి యోగాను ప్రతిరోజు వ్యాయామంతో కండలు తిరిగిన వీరుడిగా పేరు తెచ్చుకున్న బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డిబి దేవేందర్ నేడు యోగాసనాలతో అలరించారు. 7 పదుల వయసుల్లోనే ప్రతిరోజు జిమ్ చేస్తూ శరీర దృఢత్వంతో యాక్టివ్ గా ఉండే డిబి దేవేందర్ యోగా డేను పురస్కరించుకుని పలు యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలు యోగాసనాలతో సెదతీరారు. ప్రతిరోజు వాకింగ్ తో తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే వారు సైతం నేడు యోగాసనాలు వేస్తూ ఒక్కొక్క యోగాసనంతో కలిగే లాభాలు తెలియజేస్తూ యోగాసనాలతో అలరించారు. బోయిన్పల్లి కృష్ణస్వామి స్టేడియంలో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో యోగాసనాలు వేస్తుంటారు. యోగా డే సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం యోగాసనాలు వేశారు. లింగన్న, కిరణ్ గౌడ్, బండి శ్రీనివాస్, చికోటి శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్ లో నిర్వహిస్తున్న సంకల్ప సభ విజయవంతం చేయాలని 1వ వార్డు బీజేపీ మాజీ అధ్యక్షుడు బట్టు శంకర్ కాలనీ వాసులకు కరపత్రాలను అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలుచోట్ల యోగా డే వేడుకల్లో బట్టు శంకర్ పాల్గొన్నారు.
బోండా డివిజన్ లోహియా నగర్ మారేడుపల్లిలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్ పర్యటించారు. స్థానికంగా పలుచోట్ల చెట్ల కొమ్మలు వేపుగా పెరిగి విద్యుత్ వైర్లకు ఆటంకంగా మారాయి. తన దృష్టికి సంబంధిత సమస్యను స్థానికులు తీసుకెళ్లడంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగిందని ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.